నమస్కారం. ఆర్బీసీ ప్రేక్షకులందరికీ కూడా చక్కని ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు. వారందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, కొంతమంది పిండ ప్రదానాలు ప్రతి నెల మేము చేస్తున్నాము అంటే, చనిపోయినటువంటి అమ్మా నాన్నలు సంవత్సరంలో ప్రతి నెల పిండ ప్రదానం చేయమని మీరు చెప్పారు. ప్రతి నెల మేము పిండాలు పెడుతున్నాము. ఈ పిండాలు మా అమ్మా నాన్నలకు చేరిని అని మాకు ఎలా తెలుస్తుంది అని వీక్షకులు అడిగారు. చాలా మంచి ప్రశ్న ఇది. మీరు మా ప్రవచనాల్ని మా ఆర్బీసీ ఛానల్ ద్వారా విని మీరు పాటిస్తున్నందుకు ముందర ముఖ్యంగా మీ అందరికీ కూడా అనేక అమ్మవారి ఆశీస్సులు మరియు నా నమస్సులు తెలియచేస్తున్నాను. సనాతన ధర్మ సంప్రదాయాన్ని మీరు పాటిస్తున్నందుకు ఈ యొక్క పిండాలు మనం పెట్టినప్పుడు, పెద్దవారికి పిండ ప్రదాన కార్యక్రమం చేయించినప్పుడు, పితృ కార్యక్రమం అంటాము. ఈ పితృ కార్యక్రమం చేయించిన తర్వాత పిండాలని వాళ్ళకి అందినయి అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటే, మన పూర్వీకులు దీని గురించి చాలా వివరణ ఇచ్చారండి. మీరు ఈ యొక్క తల్లిదండ్రుల మీద చనిపోయినటువంటి, గతించినటువంటి, స్వర్గస్థులైనటువంటి పెద్దలకి చేసేటువంటి పిండ ప్రదానాల్ని మనకి మొట్టమొదటగా చక్కగా వాయస పిండము అని చెప్పారు. అంటే ముందర కొద్దిగా పప్పు వేసి, ఒక నువ్వుల గింజలు కొద్దిగా వేసి, ఒక ముద్దను చేసి, ఆ ముద్దని ఒక దొన్నెలో కానీ, ఒక తమలపాకు ఎందు కానీ, ఒక మర్రి రావి ఆకుల్లో కానీ పెట్టి, ఎక్కడైనా గోడ మీద మన ఇంటి ఆవరణ లోపల పెట్టినట్లయితే కాకి రూపకంగా పితృదేవతలు వచ్చి తీసుకుంటారు. అయితే ఇక్కడ వీక్షకులు అడిగారు, గురువుగారు కాకులు ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో చాలా తక్కువైపోయినాయి, ఎలాగా? మీరు చెప్పినట్టుగా మేము చేస్తున్నాము, కానీ కాకులు లేవు కదా అని మేము పిండాలు పెడుతున్నాము. కానీ కొద్దిసేపటి తర్వాత కొన్ని మెతుకులు తిన్నట్లుగా ఏదో పక్షి వచ్చి మెతుకులు తినేసి వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తోంది, కానీ కాకులు మన హైదరాబాద్ లో కనిపించట్లేదు. ఏ పక్షి తిన్నా కూడా పెద్దలకు చేరినట్లేనా అని కూడా వాళ్ళు అడగటం జరిగింది. అంటే నిజంగా మనకి శాస్త్రంలో ఏ జీవి తీసుకున్నా కూడా పితృదేవతలు ఏ రూపకంగా అయినా వచ్చి కూడా తీసుకోవచ్చు. కాబట్టి దానికి మనము ఏ పక్షి తిన్నదని మనం గమనించం. మనం మిగతా కార్యక్రమాల్లో మనం మునిగిపోతాం ఆ రోజున. అందులో శ్రద్ధతో చేసేది తల్లిదండ్రుల కార్యక్రమం. అందుకని దీని శ్రార్థము అని అంటారు. పితృ కార్యక్రమాలు ఎంతో అత్యంత భగవంతుడి పూజ ఎందైనా కూడా కొద్దో గొప్ప మనసు లోపల ఏదన్నా అంటే శ్రద్ధ లోపించినా కానీ తప్పు లేదేమో, కానీ తల్లిదండ్రులు, గతించినటువంటి తల్లిదండ్రుల యొక్క కార్యక్రమంలో కించిత్ శ్రద్ధ అనేటువంటిది ఎప్పుడు కూడా లోపించకూడదు అని గరుడ పురాణంలో ఈ విషయాన్ని చాలా చక్కగా వివరించారు. కాబట్టి మేము చెప్పేటటువంటి అనేక విషయాలు చాలామంది పాటిస్తున్నందుకు నిజంగా నేను వారందరికీ కూడా అనేక నమస్సులు తెలియచేస్తున్నాను. ఈ యొక్క ఏ పక్షి అయినా కూడా వచ్చి తీసుకున్నా కూడా పితృదేవతలుగా వచ్చి తీసుకున్నారని మీరు భావన చేయటంలో ఎటువంటి తప్పు లేదు. రెండవది, కాకి రావాలి అనుకున్నప్పుడు మనకి కూడా అంతే భక్తి. ఎక్కడి నుంచైనా కూడా కాకి వస్తుందండి, తప్పకుండా వచ్చి తీసుకుంటుంది. రెండవది, ఒక కాకికే కాదండి, మనం పిండం పెడితే తినటం అనేటువంటిది పితృదేవతల చిహ్నంగా గోమాతకు కూడా మనం శ్రద్ధగా కార్యక్రమం చేసినప్పుడు ఏదో రూపకంగా మన ఇంటి ముందరికి గోమాత వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే గోవు రూపకంగా కూడా పితృదేవతలు వచ్చి ఆహారాన్ని తీసుకుంటారు. అంతేకాదండి, మనం పిండ ప్రదానాలు చేసిన తర్వాత చెరువుల్లో, దగ్గరగా ఉండేటువంటి చెరువుల్లో వేయమంటారు బ్రాహ్మలు. అక్కడ మీకు 3 పిండాలు పెట్టించి అక్కడ, అంటే మొట్టమొదటిగా తండ్రి, తర్వాత తండ్రి గారి తండ్రి, తండ్రి గారి తర్వాత ఆ పైన తండ్రి, అంటే తండ్రి, తాత, ముత్తాత, ఈ 3 పిండాలు ఇట్లా మనం చూసినట్లయితే కనుక ఈ 3 పిండాలని మీ ఒంటి మీద ఉన్న భుజం మీద ఆ రోజు ఉన్నటువంటి తెల్లని వస్త్రంలో ఇవన్నీ మూట కట్టించి చెరువులో వేసిరండి అని చెప్తారు మీకు అక్కడ బ్రాహ్మలు. ఈ బ్రాహ్మలు చెప్పినటువంటి చెరువులో వేసినప్పుడు అక్కడ ఒక చేప రూపకంగా వచ్చి భగవంతుడు అయినటువంటి పితృదేవతలు ఆ చేప రూపకంగా వచ్చి ఆహారం స్వీకరిస్తారు. అంతేకాకుండా మన వాళ్ళు హోమం చేయిస్తారండి. అక్కడ పితృ కార్యక్రమం చేయించినప్పుడు హోమంలో వేయటం మూలకంగా ఆ దేవతలు వచ్చి ఆ పితృదేవతలకు అందిస్తారు అనేటువంటిది. ఇంకొక విషయం చెప్తున్నానండి, ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయము మీకు ఇక్కడ. మీరు తద్దిన కార్యక్రమం పెట్టినప్పుడు మంత్రం చెప్పే అతను కాకుండా ఇంకో 3 బ్రాహ్మణుల్ని మీరు భోజనానికి పిలుచుకుంటారు. ఇది బ్రాహ్మణులలో ఎక్కువగా జరుగుతూ ఉండే కార్యక్రమం. దీనిలో ఇక్కడ జరిగే తంతులో ఒకళ్ళు దేవతా రూపకంగా, ఒకళ్ళు వామదేవుడు రూపకంగా, ఒకళ్ళు పితృదేవతా రూపకంగా అక్కడ కూర్చుని ఉంటారు.
మొత్తం 3 బ్రాహ్మలు కూడా కూర్చుని భోజనం చేస్తారు. దానిలో దేవత ఇస్తరాకని ఒకటి వేస్తామండి మనం భోజనానికి పిలుచుకున్నప్పుడు ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో. ఈ దేవుడి ఇస్తరాకు అనేటువంటిది చాలామందికి ఉంటుంది. ఈ దేవుడి ఇస్తరాకు ఏమిటయ్యా అంటే అది దేవుడికి ఇక్కడ ఏమైతే వండారో తద్దినానికి అవన్నీ కూడా ఆ ఇస్తరలో పెట్టి ఆ ఇస్తరాకులో నైవేద్యం చేస్తామండి. ఈ నైవేద్యం చేసినప్పుడు ఈ నైవేద్యాన్ని స్వీకరించేది ఎవరయ్యా అంటే స్వయం విష్ణు, సాక్షాత్తు స్వయంగా విష్ణువే వచ్చి భోంచేస్తాడు. ఈ విష్ణువు వెళ్ళి పితృలోకంలో ఉండే పితృదేవతలకి మీ పిల్లలు తద్దిన కార్యక్రమాన్ని పెట్టారు అని చెప్తారటండి. ఇంత గొప్ప సంప్రదాయము మన సనాతన ధర్మంలో ఉన్నది. అంటే చూడండి, ఎక్కడికెక్కడికి అంటే నాకు వర్షం వచ్చింది, తుఫాను వచ్చింది, నేను చెరువులో కలపటానికి వెళ్ళలేకపోయాను, ఆవులు కూడా రాలేదు, కాకులు కూడా రాలేదు అంటే బ్రాహ్మణుడు భోజనాన్ని స్వీకరించడానికి వచ్చినా రాకపోయినా దేవతా ఇస్తరాక్ అనేటువంటిది ఒకటి ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపిస్తుందండి. దీని ద్వారా స్వయంగా విష్ణువే ఆ ఆహారాన్ని తీసుకుని పితృలోకంలోకి వెళ్ళి మీ పితృదేవతలకి ఈ విషయాన్ని మీ అబ్బాయి శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చేశాడు, మీకు పుణ్యం లభించింది, అక్షయ పుణ్యం లభించిందని వార్తని చెప్తారటండి విష్ణుమూర్తి. అంటే మీరు ఆలోచన చేయండి, ఎంత గొప్ప విషయాలు మన సనాతన ధర్మంలో. అయితే మీరు చెప్తున్నారు, మేము చేస్తున్నాం, చాలా బాగా చెప్తున్నారని చాలామంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, చెప్తున్నారు. అయితే ఇది మనం ఎలా గ్రహించుకోవాలి అనేటువంటి దానిలో కూడా కొంతమంది అంటే గురువుగారు మీ అందరికీ ఈ విషయాలు తెలుసు కాబట్టి అది మీరు చూడగలుగుతారు అని అన్నారు. మరి సామాన్యుడు ఎలా ఆలోచన చెయ్యాలి అంటే పితృదేవతలు కనుక మీ యొక్క శ్రాద్ధ కార్యక్రమం సంతృప్తి అయినప్పుడు ఆ రోజు రాత్రి స్వప్నమునందు కనిపిస్తారు. ముఖ్యంగా రెండవది, మీరు పితృదేవతలు మీ ఇంటి దగ్గరికి ఆ రోజు వచ్చారు మీరు చేస్తున్న కార్యక్రమం అన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే గతించిన వారి ఫోటో ముందర మీ ఇంటి లోపల ఉండేటువంటి మీ శ్రీమతి గారు దీపం వెలిగిస్తారో కరెక్ట్గా ఈ పిండాలు పెట్టే సమయానికి దీపము అప్పటికప్పుడు అది రెపరెపలాడుతూ ఉంటుంది. ఇది మీరు బాగా గమనించుకోండి. అప్పటికప్పుడు ఆ దీపం ఇలాగా అంటే ఎక్కడ కొండెక్కుతుందో అనేటువంటి మాదిరిగా మీకు అది సంజ్ఞగా ఇస్తుంది. అది కొండెక్కే స్థితి కాదండి, పితృదేవతలు వచ్చారు అని చెప్పటానికి. ఇంకా మూడో విషయము, ఆ పితృదేవతల యొక్క ఫోటోని మీరు అలంకారం చేస్తారు పువ్వులతోనో పువ్వుల దండతోనో. ఆ పువ్వుల దండ వారు వచ్చారు అనగానే ఒక వైపునున్న దండ కాస్త అలా టక్ అని కింద పడిపోతుందండి. ఇది పితృదేవతలు మీరు చేసే శ్రాద్ధ కార్యక్రమంలో వచ్చారు అని చెప్పడానికి, వాళ్ళు సంతుష్టులయ్యారు, ఆనందాన్ని పొందారు అని చెప్పడానికి ఇది ముఖ్యమైనటువంటి విషయ సూచికలు. ఇంకా చాలా ఉన్నాయి, మరిన్ని విషయాలు మరొకసారి తెలుసుకుందాం. అంతవరకు మీరు మా ఆర్బీసీని ప్రోత్సహిస్తున్నందుకు, వీక్షణ చేస్తున్నందుకు మా అందరికీ కూడా ఎంతో సంతోషం ఉన్నది. మీరు ఇలాగే ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తూ నిజమైనటువంటి భారతీయులుగా జీవించాలని చెప్పి మేము కోరుకుంటూ స్వస్తి.